ఈరోజు ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కార్తీక్, సంహిత, గీతిష ముగ్గురు కలిసి స్విమ్మింగ్కి వెళ్ళారు. అయితే నేను పక్కనే ఉన్నానన్నమాట. అయితే ఏం జరిగిందంటే, సంహిత ఒక్కసారి కార్తీక్ని ఎలా ఆడాలో చూపించింది. అంటే ఒక ట్రైన్ చేసినట్లుగా తన చేతులు పట్టుకొని కాళ్ళని ఆడించమని ఒకసారి నేర్పించింది. ఇక అంతే, కార్తీక్ వదలడు కదా, సేమ్ ఇంకా ట్రైనర్ని పట్టుకున్నట్లే వాళ్ళని కూడా ఆడించమని చెప్పేసి వదలకుండా సంహిత వెంట పడుతూనే ఉన్నాడు. ఇక ఫైనల్గా గీతిష ఇంకా సంహిత కలిసి కంప్లీట్గా ఇంకా వాడి మీదే ఫోకస్ పెట్టారు. ఒక ½ అన్ అవర్ అయితే వాడు అస్సలు వదలలేదనమాట. తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ వెనకే. పాపం ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు చేతులు పట్టుకొని బాగా ఆడించారు. మీరు కూడా ఇలాగ ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నా కంపల్సరిగా నార్మల్ కిడ్స్తో అయితే ఉంచడానికి ట్రై చేయండి. వాళ్ళతో ఎంతో కొంత మింగిల్ అవుతూ ఉంటే వీళ్ళల్లో డెఫినెట్గా మార్పు వస్తుంది. ఈ ఆటిజాన్ని మనందరం ఫైట్ చేసి ఎలాగైనా తగ్గించుకోవడానికి ట్రై చేద్దాం.